మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము నూతన నిబంధనలోని 27 గ్రంథములలో యేసు అనే అంశం 14వ అంశంగా తెస్సలోనిక మొదటి లేఖలో యేసు. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. తెస్సలోనిక మొదటి లేఖలో యేసు త్వరలో రాబోవు రాజుగా దర్శనమిస్తారు. ఇన్ ద లెటర్ టు ఫస్ట్ థెస్సలోనియన్స్, జీసస్ అపియర్స్ యాజ్ ద సూన్ కమింగ్ కింగ్. త్వరలో రాబోవు రాజు యేసు రాబోతున్నాడు కనుక మనం సిద్ధంగా ఉండాలి అని పౌలు ఈ లేఖ ద్వారా మనందరికీ చెప్తున్నాడండి. తెస్సలోనిక వాళ్ళకే కాదు, మనకు కూడా చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనందరం కూడా యేసు ప్రభు రెండవ రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. 1 తెస్సలోనిక 4:16 అన్నమాట. త్వరలో రాబోవు రాజు, రాజులకి రాజు, ప్రభువులకు ప్రభు. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 11 నుంచి ఉంటుందన్నమాట. ఆయన తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. ఆయన తల మీద పెక్కు కిరీటాలు ఉన్నాయి. రక్తంలో ఉంచబడిన వస్త్రంలో ఆయన ధరించి ఉన్నాడు. ఆయనతో పాటు పరలోక సైన్యం, ఎవరెవరు ఆయన కొరకు హతసాక్షులుగా, వేద సాక్షులుగా మరణించారు, వాళ్ళందరూ కూడా వస్తారు. అపోస్తులు, పునీతులు, చిన్న ఆగ్నేసమ్మ, వీళ్ళందరూ కూడా వస్తారనమాట. ఆయన మేఘాల్లోకి వస్తారు. మనం ఆయనని అక్కడ మేఘాల్లో కలుసుకుంటామన్నమాట. దీన్ని సంఘం ఎత్తబడుట, ర్యాప్చర్ అంటారు. దాని గురించి రాస్తాడండి పౌలు. అయితే ఎందుకు ఈ లేఖ వాళ్ళకి రాశాడు? అసలు ఎప్పుడు వీళ్ళకి ఈయన సువార్త బోధించాడు? క్రీస్తు శకం 50లో పౌలు గ్రీస్, మాసిడోనియా దేశాలకి సువార్త బోధిస్తాడండి. అంటే అక్కడున్న పట్టణాలు అన్నమాట. గ్రీస్ అనగానే మనకి ఒక వీరుడు జ్ఞాపకం వస్తాడు, అలెగ్జాండర్ ద గ్రేట్. మనం సోషల్ స్టడీస్లో చదువుకున్నాం కదా, అలెగ్జాండర్ ద గ్రేట్ వాళ్ళ దేశాలు అన్నమాట. అయితే ముందుగా క్రీస్తు శకం 50లో ఆయన ఫిలిప్పీ పట్టణానికి వెళ్తాడండి. ఇంకా అక్కడి నుంచి ఫిలిప్పీ నుంచి ఆయన తెస్సలోనికాకి వెళ్తాడు. ఇంకా అపోస్తుల కార్యాల్లో 16వ అధ్యాయం నుంచి అన్నమాట. ఫిలిప్పీకి వెళ్తాడు, తర్వాత తెస్సలోనికాకి, తర్వాత బెరయాకి, తర్వాత ఏథెన్స్, తర్వాత కొరింథీ అన్నమాట. నేను ఒకసారి మీకు మ్యాప్ ద్వారా చూపిస్తానండి. మీరు మ్యాప్స్ దగ్గర పెట్టుకొని చదువుకోవాలి. అప్పుడే మనకి పౌలు 3 సువార్త ప్రయాణాలు అర్థమవుతాయన్నమాట. అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. మొదటి సువార్త ప్రయాణం 48, 49లో గలేషియన్, ఏషియా మైనర్లో ఉన్న గలేషియన్ సిటీస్కి. రెండవ సువార్త ప్రయాణం క్రీస్తు శకం 50 నుండి 52 గ్రీస్ దేశాలకి అనమాట. ఆ తర్వాత మూడవ సువార్త ప్రయాణం 53 నుంచి 57 వరకు ఎఫెస్ అనమాట. అక్కడ ఎక్కువ టైం గడుపుతాడు. కొరింథీలో ఒక 18 నెలలు, మరి ఎఫెస్లో అయితే 3 years అనమాట. 53, 54, 55, మళ్ళా 56, 57 ఏంటంటే రెండవ సువార్త ప్రయాణంలో కవర్ చేసిన ఆ సంఘాలు, స్థాపించిన సంఘాలని మరొకసారి దర్శిస్తాడనమాట. అలా మనం కూడా అలాంటి హృదయము దేవుడు మనకి దయచేయాలండి, అందరినీ రక్షించాలి అని. ఈ ఫిలిప్పు అనేది మరి ఎవరి పేరు అంటే అలెగ్జాండర్ వాళ్ళ నాన్నగారి పేరండి. క్రీస్తు పూర్వం 356లో ఆయన పట్టణాన్ని జయించి తన పేరు పెట్టుకుంటాడనమాట. ఆ తర్వాత తెస్సలోనిక ఎవరు అనంటే ఈ ఫిలిప్పు యొక్క కూతురు, అలెగ్జాండర్ వాళ్ళ చెల్లెలు, మారు చెల్లెలు, స్టెప్ సిస్టర్ అన్నమాట. మరి ఎవరు ఈ తెస్సలోనిక అని ఈ పట్టణానికి పేరు పెట్టారంటే, అలెగ్జాండర్ క్రింద 4 సైన్యాధికారులు ఉంటారండి. సెల్యూకస్, టాలమీ, కెసాండర్, టైకిమాకస్ అన్నమాట. సో అలెగ్జాండర్ చనిపోయే ముందు తాను జయించింది ఈ 4 సైన్యాధికారులకు పంచిస్తాడు. ఎందుకంటే తనకు పిల్లలు ఉండరు. తను చనిపోయిన తర్వాత ఒక కొడుకు పుడతాడు, అలెగ్జాండర్ 4 అని.
నేను యెరూషలేం వైభవ చరిత్రలో రాశానండి. అయితే ఈయనకి సెల్యూకస్లకి సిరియా వస్తుంది, టాలమీస్కి ఈజిప్ట్ వస్తుంది, మరి కెసాండర్కి మ్యాసిడోనియా వస్తుందన్నమాట. ఇంకా టైకిమాకస్ గ్రీస్. ఈ కెసాండర్కి అలెగ్జాండర్ వాళ్ళ చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తారనమాట. అంటే వాళ్ళ నాన్న చేసి ఉంటాడు, ఫిలిప్ అనమాట. సో ఈ అమ్మాయి అలెగ్జాండర్ వాళ్ళ స్టెప్ సిస్టరు. అయితే అలెగ్జాండర్ యొక్క సైన్యాధికారి కెసాండర్కి ఇచ్చి పెళ్లి చేస్తారు. కెసాండర్ యొక్క వైఫ్ అనమాట. ఎప్పుడైతే ఆయనకి మ్యాసిడోనియా వస్తుందో ఆయన ఈ తెస్సలోనిక తన ముఖ్య పట్టణం అన్నమాట, రాజధానికి తనకి ప్రియాతి ప్రేమైన భార్య పేరు పెట్టుకుంటాడు, తెస్సలోనిక. చూడండి బైబిల్లో ఆమె పేరు ఉంది చూడండి. అలెగ్జాండర్ వాళ్ళ సిస్టర్ పేరు, వాళ్ళ నాన్న పేరు అలెగ్జాండర్ ద గ్రేట్ పేరు కూడా మక్కవీల గ్రంథంలో మనం చూస్తామండి. క్రీస్తుపూర్వం 333లో ఆయన యూదా దేశాన్ని దాడి చేశాడు అని చెప్పనమాట. మ్యాప్ ద్వారా ఈ 4 ప్రదేశాలు మనం చూద్దామండి. పౌలు రెండో సువార్త ప్రయాణం చూడండి. యాంటియోకియా, సిరియాలోని యాంటియోకియా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అండి. ఇక్కడి నుంచి బయలుదేరుతారనమాట. పౌలు, సిలాసు, లూకా, తిమోతిని ఇక్కడ లిస్త్రాలో వాళ్ళు పికప్ చేసుకుంటారు. గ్రీన్ కలర్లో ఉన్నదంతా కూడా రెండో సువార్త ప్రయాణం గ్రీస్ దేశాలకండి. ముందు ఫిలిప్పి, తర్వాత తెస్సలోనిక నుంచి బెరయా నుంచి ఏథెన్స్ నుంచి కొరింతు, అక్కడ నుంచి కొరింతులో అక్విలా, ప్రిసిల్లా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళని ఎఫెస్లో విడిచిపెట్టేసి ఇంకా అక్కడి నుంచి పౌలు యెరూషలేంకి వచ్చి అక్కడ బిషప్ యాకోబ్ గారికి పెద్దలకి కలుస్తాడు, రిపోర్ట్ ఇస్తాడు. ప్రతిసారి పెద్దలకి రిపోర్ట్ ఇచ్చేసి తిరిగి మళ్ళీ ఆయన యాంటియోకియాకి వస్తారండి. ఇప్పుడు చూసాం కదా. అయితే ఇక్కడ పౌలు ఆయన తెస్సలోనికాలో బోధిస్తున్నప్పుడు అపోస్తల కార్యాలు 17 అండి, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా వింటారనమాట. యూదుల ప్రార్థనా మందిరంలోనే బోధిస్తాడు. అయితే అన్యులు కూడా వస్తారండి. క్రీస్తు శకం 50లో అనమాట అన్యులు కూడా వస్తారు. ఇంకా వాళ్ళు 3 వారాలు అనమాట. మొదటి వారం విన్న తర్వాత మళ్ళా రండి అంటే ఆయన 3 విశ్రాంతి దినాలు వరుసగా అక్కడ బోధిస్తాడు. అపోస్తల గారు 17లో 1 నుంచి 9 వరకు ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడు అక్కడ ఉన్న యూదులకి అసూయ అనమాట. అబ్బాయి అందరూ మరి యూదుల ప్రార్థనా మందిరం, యూదులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు క్రైస్తవులు అయిపోతున్నారు అనమాట. ఇప్పుడున్న ప్రాబ్లం లాగా, మనకున్న సమస్యలాగా వాళ్ళు అక్కడ గోల చేసి వీళ్ళని అక్కడి నుంచి తరిమేస్తారు, తెస్సలోనికా నుంచి. అందువల్ల వాళ్ళు బెరయాకి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి ఇంకా ఏథెన్స్కి వెళ్తారనమాట. ఏథెన్స్కి వెళ్ళినప్పుడు పౌలుకి తెస్సలోనికా సంఘం మీద చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట. కనుక ఏథెన్స్లో నుంచి మళ్ళా తన ప్రియమైన కుమారుడు, స్పిరిచువల్ సన్, ఆత్మీయ కుమారుడు తిమోతిని తెస్సలోనికాకి పంపిస్తాడండి. ఈ తెస్సలోనికా లేఖలో 3వ అధ్యాయంలో 1-2 వచనాల్లో అది ఉంటుందన్నమాట. తిమోతిని పంపించి ఇంకా కొంచెం చెప్పయ్యా, వాళ్ళు మళ్ళీ రండి అంటే అక్కడ యూదులు చేసిన గోలను బట్టి మనం గబగబా రహస్యంగా పారిపోవాల్సి వచ్చిందనమాట. వచ్చేసాము, నువ్వు ఒకసారి వెళ్ళి మళ్ళీ బోధించంటే తిమోతి అక్కడ సువార్తను బోధిస్తాడండి. తెస్సలోనికాలో సంఘంలో బోధించి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి తిమోతి పౌలుకి మంచి రిపోర్ట్ ఇస్తాడనమాట. ఆ సంఘం ఎంత బాగా, అంటే అప్పుడే పుట్టింది కదండి, 50లోనే ఆయన బోధిస్తాడు. తర్వాత తిమోతిని పంపిస్తే తిమోతి బోధించి వచ్చిన తర్వాత మంచి రిపోర్ట్ ఇస్తాడు. అప్పుడు పౌలు ఈ లేఖను రాస్తాడు. తెస్సలోనిక మొదటి లేఖ ఇది. ఆయన రాసిన 14 లేఖల్లో మొదటి లేఖ 51లో. నిజానికి నూతన నిబంధనలో 27 గ్రంథాల్లో ముందుగా లిఖించబడిన గ్రంథము ఈ తెస్సలోనిక మొదటి లేఖ అన్నమాట. ఇందులో ఏముంటుందంటే ర్యాప్చర్ గురించి రాస్తాడండి. ఇంకా చాలా బాగున్నారు ఆ సంఘము, ఎంత విశ్వాసంగా ఉన్నారు, ఎంత ఐక్యత కలిగి ఉన్నారు, ఎంత దాహం కలిగి ఉన్నారు అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ ఈ లేఖ రాస్తాడనమాట. మీ గురించి చాలా నేను మంచిగా విన్నాను, మీరు విశ్వాసంలో ప్రేమలో ఎదుగుతూ ఉన్నారు, అలాగే దృఢంగా ఉండండి,
నేను మీ దగ్గర ఉన్నప్పుడు 3 వారాలు బోధించాను కదా. ఎలా బోధించాను? 2వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్తాడనమాట. పాలిచ్చే తల్లి తన పిల్లలకి ఎంత మృదువుగా పాలిస్తుంది, ఎంత ప్రేమగా పాలిస్తుంది. పాలిచ్చేవాళ్ళు ఇలా ఇలా అంటూ ఉంటారు కదా పిల్లల్ని. అంత మృదువుగా నేను మీకు సువార్త బోధించాను. పౌలు తనని పాలిచ్చే తల్లితో పోల్చుకుంటాడు. వాక్యం అనే పాలన్నమాట. ఆ తర్వాత తండ్రితో పోల్చుకుంటాడు. ఒక తండ్రి పిల్లల్ని ఎంత క్రమశిక్షణతో హెచ్చరించేటప్పుడు హెచ్చరిస్తూ, ప్రోత్సహించేటప్పుడు ప్రోత్సహిస్తూ, అలా నేను మీకు సువార్తను బోధించానని 2 పోలికలు అన్నమాట. పాలిచ్చే తల్లి, ఆ తర్వాత మరి ఆత్మస్థైర్యాన్ని ప్రోత్సహించి హెచ్చరించి తండ్రితో పోల్చుకుంటాడు. 2వ అధ్యాయంలో 7వ వచనం, తర్వాత 11వ వచనం అన్నమాట. ఇంకా తర్వాత 2 విషయాలు రాస్తాడండి ఇందులో. ఈ లేఖలోని 5 భాగాలు నేను చదువుతాను. అందులో నీతి ఉపదేశంలో ఆయన 2 ముఖ్యమైన విషయాలు అన్నమాట. 4, 5 అధ్యాయాలు మనం చూద్దామండి. 4వ అధ్యాయంలో దేవుని సంతోషపరిచే విధానము, ఆ తర్వాత యేసు ప్రభు 2వ రాకడ అన్నమాట. 5వ అధ్యాయంలో ఏంటంటే ఆయన ఎప్పుడు వస్తారో కనుక మనం సిద్ధంగా ఉండాలి అని చెప్తాడు. తర్వాత మనం ఎలా దేవుని సంతోషపరిచే విధానం మళ్ళీ ఒకసారి చెప్తాడు. మనం చూద్దామండి. వీళ్ళు తిమోతి వచ్చి చెప్తాడనమాట. ఈ తెస్సలోనిక సంఘానికి చాలా ఫేవరెట్ టాపిక్ ఏంటంటే వాళ్ళు కూర్చున్నప్పుడల్లా యేసు ప్రభు 2వ రాకడ గురించే మాట్లాడుకుంటారంట. మనం కూడా అలాగే మాట్లాడుకోవాలి. యేసు ప్రభు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఎలా మేఘాల మీద వస్తాడు, దూతలతో ఎలా వస్తారు, ఆయన వస్త్రాల మీద రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని రాయబడి ఉంటుంది. తెల్లని గుర్రం మీద ఆయన వస్తాడు అని వీళ్ళందరూ కూర్చొని చక్కగా యేసు ప్రభు 2వ రాకడ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. ఇంకా కొంతమంది వాళ్ళ ఇంట్లో మరణించిన వాళ్ళు, అంటే ప్రభువులో నిద్రించిన వాళ్ళ గురించి కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. అందుకని ఇది రాస్తాడనమాట. ముందు 4వ అధ్యాయంలో 3వ వచనం ఏమంటాడంటే, ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధంగా, భోగవాంఛలకు దూరంగా, జారత్వమునకు దూరంగా జీవించాలి. తన శరీరాన్ని పరిశుద్ధంగా, గౌరవనీయంగా కాపాడుకొనుట ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది దేవుని చిత్తం. మీ అందరి జీవితంలో దేవుని చిత్తం ఏంటంటే మీరు పరిశుద్ధంగా జీవించాలి, భోగవాంఛలకు, జారత్వానికి దూరంగా ఉండాలి, మీ దేహాన్ని గౌరవనీయంగా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఇది దేవుని చిత్తం. మీకు ఒక దేహం ఎందుకు ఇచ్చారంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఒక వ్యక్తిని, పరిశుద్ధమైన వ్యక్తిని చూస్తే మనకి ఎంత గౌరవం అనిపిస్తుంది కదండి. ఒక మదర్ తెరీసా తల్లి, ఒక గాంధీ గారు, లేకపోతే చెప్తున్నాను ఒక మన్మోహన్ సింగ్ గారు, ఎంత గౌరవం అనిపిస్తుంది. రతన్ టాటా గారు, కొంతమంది వ్యక్తులని చూస్తే మనకెంత గౌరవం కదా. పునీతులు అందరూ అనమాట. పునీతులు బైబిల్ గ్రంథంలో పౌలు, పేతురు, పునీతులు, మరియ తల్లి, పరిశుద్ధ మాత, ఎంత గౌరవం కదా. అలా మనం కూడా మన దేహాన్ని కాపాడుకోవాలి. ఇది ఒకటి చెప్తాడండి. మరి 4వ అధ్యాయంలో 3, 4 వచనాలు, ఆ తర్వాత 7వ వచనం కూడా ప్రతి వ్యక్తి పరిశుద్ధంగా జీవించవలెననే కానీ అపవిత్రత యందు జీవించుటకు ప్రభు మనల్ని పిలవలేదు. ఈ 3 మాటలు మీరు రాసుకొనండి. మిమ్మల్ని పరిశుద్ధంగా జీవించడానికి ప్రభు ఎన్నుకున్నారు, కానీ అపవిత్రంగా జీవించడానికి కాదు. యేసుక్రీస్తులాగా, పునీతులలాగా, బైబిల్లో ఉన్నటువంటి ఈ అపోస్తులలాగా మనం జీవించాలి అన్నమాట. ఇంకా 4:13 అండి, ఒకసారి చూద్దాము. యేసు ప్రభు 2వ రాకడ గురించి చెప్తాడు. ప్రభు నాకు చెప్పింది, మాకు బోధించిన బోధన ఇది. ఆయన 2వ రాకడ గురించి పౌలుకి దేవుడే బోధించారనమాట. ఏంటంటే ప్రభువునందు నిద్రించిన వారి గురించి మీరు సత్యాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నారు. నిద్రించడం అంటే మరణించడం. మనం మరణించడం అంటాం కదా, మహిమలో ప్రవేశించడం. బిల్లీ గ్రాహం గారు
పరలోకానికి వెళ్ళడానికి, మహిమలో ప్రవేశించడానికి 4 రోజుల ముందు తన కొడుకుతో చెప్పారంట. ఏంటి అనంటే, మా నాన్న చనిపోయాడని చెప్పకు, మా నాన్న అడ్రస్ మారింది భూలోకం నుంచి పరలోకానికి. ఈ మట్టి శరీరం భూమిలోకి వెళ్తుంది, అది మనం కాదు. మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే మన పరలోక తండ్రి ఇంటికి అన్నమాట. మన శాశ్వత గృహానికి మనం వెళ్తాం. ఉపదేశకుడు 12 కూడా సులోమన్ రాస్తాడు 7వ వచనం నుంచి అన్నమాట. అయితే ఏం చెప్తాడంటే, మరణించిన వారు అంటే ప్రభువునందు నిద్రించిన వారి గురించి మీరు సత్యాన్ని తెలుసుకొనండి. ఇప్పుడు యేసు ప్రభు వస్తారు. ఆయన వచ్చినప్పుడు వాళ్ళు ముందుగా లేపబడతారు. అయితే ఆయన ఎట్లా వస్తాడు యేసు ప్రభు అంటే, మేఘాల్లోనికి ఆర్భాటంతో, ప్రధాన దేవదూత శబ్దంతో, దేవుని యొక్క బూరతో ప్రభు పరలోకం నుంచి వస్తాడు. ఎక్కడి వరకు వస్తాడు? మేఘాల్లోకి వస్తారనమాట. అప్పుడు ప్రభువునందు నిద్రించిన వాళ్ళంటే ప్రభు వాక్యం ప్రకారం జీవించిన వాళ్ళు ముందుగా లేపబడతారు. ప్రభువునందు అంటే దేవుని వాక్యంలో అన్నమాట. నోవా పడవలో లాగా దేవుని వాక్యం ప్రకారం జీవించిన వాళ్ళు లేపబడతారు. ఆ తర్వాత అప్పటికి సజీవులైన వారు ఆయనని మేఘాల్లో కలుసుకోవడానికి వాళ్ళు వాయుమండలమున మేఘములపై యేసు ప్రభు దగ్గరికి కొనిపోబడతారు. కాబట్టి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండండి. ఇప్పుడు మనం ప్రభుతోనే ఉన్నాం, ఆయన మనలోనే ఉన్నాడు. మనం పరిశుద్ధంగా మన దేహాన్ని కాపాడుకుంటే, మరి మేఘాల్లో ఆయనను కలుసుకుంటే అప్పుడు కూడా ఎప్పుడు మనం ప్రభుతోనే ఉంటాం. కనుక మీరు 5వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, మీరు ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండండి. నిద్రపోయేవాళ్ళు మత్తు అలా ఉండకూడదని. నిద్ర అంటే అర్థం ఏంటంటే ఈ లోక విషయాల్లో మత్తు అన్నమాట. త్రాగిన వాళ్ళకి ఎట్లా మత్తు ఉంటుంది చూడండి. ఈ లోక విషయాల్లో డబ్బు సంపాదించాలి, ఇది అది అంత మత్తులో మీరు ఉండద్దు. 10 మంది కన్యకల్లో 5 కన్యకలు అందరూ ఎదురు చూస్తున్నారు, ఇంకా రావట్లేదులే అని నిద్రపోతున్నారు. అప్పుడు అర్ధరాత్రి కేక, అర్ధరాత్రి మిడ్ నైట్ క్రై అన్నమాట. అదిగో ప్రభు వస్తున్నాడంటే సిద్ధంగా ఉన్నవాళ్ళు ఆయనతో వెళ్తారనమాట. అప్పుడు వెళ్ళగానే ద్వారం మూసివేయబడుతుంది. అక్కడ పెళ్లి విందు జరుగుతుంది అన్నమాట. పెళ్లి జరుగుతుంది మనకి యేసు ప్రభుతో. పరిశుద్ధాత్మ మనల్ని ప్రభుకి అప్పగించి ఆయన పరలోకానికి వెళ్తాడనమాట. అందువల్ల మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి 5:12 నుంచి మీరు మెల్లగా చదువుకోవాలండి. 4లో 3, 4, 7 వచనాలు, అలాగే మరి మళ్ళీ 4:13 నుంచి అన్నమాట. ర్యాప్చర్, ఎత్తబడుట, సంఘం ఎత్తబడుట గురించి. 5 వచ్చేసరికి 5:13 నుంచి ఇదిగో మీకు మార్గదర్శకులుగా ఉన్న వాళ్ళని, మీకు సువార్తని బోధిస్తున్న వాళ్ళని, ఎవరెవరు మీకు మంచి మాదిరిగా ఉన్నారు వాళ్ళకి తగినంత గౌరవాన్ని ఇవ్వండి. మీకు వాక్యం బోధించే వాళ్ళకి తగినంత గౌరవాన్ని ఇవ్వండి. ఎవరు సోమరులుగా ఉండకండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి. ప్రభు తొందరలో రాబోతున్నారు కనుక మనం సిద్ధపడాలి. అందుకే ఇప్పుడు చాలా గ్రూప్స్ అండి, లేడీస్ ప్రేయర్ గ్రూప్స్ మరి కోవిడ్ నుంచి ప్రారంభించి ఒక్కొక్కరు 30 మంది అట్లా అలా గ్రూప్స్ నడుపుతున్నారు. అలా మీరందరూ కూర్చొని ఒకరినొకరు ప్రోత్సహించి అందరం కలిసి మన యేసు ప్రభుని మేఘాల్లో కలుసుకోవాలండి. చాలా ముఖ్యమైనది అన్నమాట. అదే ఆయన చెప్తున్నాడు. ఈ లోక సంబంధమైన వాటిని గురించి కాకుండా మీరు సదా ప్రార్థించండి, సర్వదా సంతోషంగా ఉండండి, అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. ఇదే దేవుని యొక్క చిత్తం మీ విషయంలో. ఎప్పుడు ప్రార్థించడం అంటే ఎప్పుడు వాక్యాన్ని చదివి పాటించడం అన్నమాట. ఎప్పుడు సంతోషం ఉంటుందండి. యేసు ప్రభు యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే మనకి ఎప్పుడు కూడా పొంగిపొరలే ఆనందం ఉంటుందన్నమాట. అన్ని సమయాల్లో వందనాలు చెప్పండి. మనకి లోక విషయాల్లో ఇది ఉంది, అది ఉంది, అది పోయింది అన్నప్పుడు యోబు దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అంటాడు. అంటే దేవుడు ఆయనకి ఆస్తిగా ఉన్నాడు కానీ ఇది కాదనమాట. ఎప్పుడూ కూడా దేవునికి వందనాలు చెప్పండి. ఇదే దేవుడు కోరుకునేది. ఆత్మని ఆర్పకండి. పరిశుద్ధ ఆత్మ మీలో
ప్రాంప్టింగ్స్ అంటే ఇది చెయ్యి, బైబిల్ చదువు, వీళ్ళకి సాయం చెయ్యి అని ప్రేరేపించినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణలని మీరు రిసీవ్ చేసుకోవాలి. సిగ్నల్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటాను చూడండి సెల్లో, అలా పరిశుద్ధాత్మ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకొని ఆ ప్రేరణ ప్రకారం మనం జీవించాలి. పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా మనం చేయాలండి. ఆయనకి లోబడి జీవించాలన్నమాట. అదే దేవుడు కోరుకునేది. ఇంకా మీరు ప్రవచనాన్ని తృణీకరించకండి, యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కూడా దేవుడు మీతో మాట్లాడతారు, యాక్సెప్ట్ చేయండి. అన్ని రకములైన చెడుగునకు దూరంగా ఉండండి, మంచిని మాత్రమే చేయండి. మనకు శాంతి నొసగు దేవుడు యేసుక్రీస్తు వచ్చు నాటికి మీ ప్రాణాత్మ శరీరములను శుద్ధి చేయునుగాక అంటాడనమాట. శరీరము, మనస్సు, ఆత్మ శుద్ధి చేస్తాడు పరిశుద్ధాత్మ, ఆయన చేస్తాడు అని చెప్పి లేఖని ముగిస్తాడండి. ప్రార్థన చేసే ముందు ముఖ్యాంశాలు చదువుతాను, ఎందుకంటే మీరు రాసుకోనండి దయచేసి. తెస్సలోనిక మొదటి లేఖలో యేసు. తెస్సలోనిక మొదటి లేఖలో యేసు త్వరలో రాబో రాజుగా దర్శనమిస్తాడు. ఆర్భాటంతో, ప్రధాన దేవదూత షడ్బంతో, దేవుని బూరతోనూ ప్రభువు పరలోకం నుండి దిగివచ్చును. In the first letter to the Thessalonians, Jesus appears as the soon coming king. ఈ లేఖ నిర్మాణం అండి. శుభాకాంక్షలు, కృతజ్ఞతార్పణ ప్రధాన భాగము, నీతి ఉపదేశము ముగింపు. నీతి ఉపదేశంలోని 2 అంశాలు: దేవుని సంతోషపరచు విధానము, యేసు ప్రభు రెండో రాకడ. ఈ 2 మీరు తప్పకుండా చదువుకోవాలండి. 4-5 అధ్యాయాలు అన్నమాట. పౌలు 3 సువార్త ప్రయాణాలు కూడా చదువుతా అండి. మొదటి సువార్త ప్రయాణము గలతీ పట్టణాలకి, రెండో సువార్త ప్రయాణము గ్రీస్ మాసిడోనియా పట్టణాలకి, మూడో సువార్త ప్రయాణం ఎఫెసు నగరానికి. అపోస్తల కార్యాల్లో అధ్యాయాలు కూడా రాశానండి, అవి కూడా మీరు చదువుకోండి. రెండవ సువార్త ప్రయాణంలో పట్టణాలండి: ఫిలిప్పి, తెస్సలోనిక, బెరయ, ఏథెన్స్, కొరింత్. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు మాతో మాట్లాడారు ప్రభా. ప్రతి వ్యక్తి కూడా పవిత్రంగా తన శరీరాన్ని కాపాడుకొనుట తెలుసుకోవాలి, జారత్వానికి భోగవాంఛలకు దూరంగా ఉండండి అని. అయ్యా, మేము మా దేహాన్ని పరిశుద్ధంగా మీ ఆలయంగా కాపాడుకోవడానికి కృప దయచేయండి, మాలో నివసించండి. మీరు మేఘాల్లో త్వరలో రాబోతున్నారు కనుక ఆ రెండవ రాకడ కొరకు ఒక కొత్త పెళ్లి కూతురులాగా మేము మీ కొరకు వేచి ఉండే కృపని దయచేయండి ప్రభా. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన దేహం పరిశుద్ధాత్మ ఆలయంగా ఉండి యేసు ప్రభు రెండో రాకడ కొరకు సిద్ధపడదాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.